జూబ్లీస్లా గెలిచింది చూసినావు, ఆ బీసీ అభ్యర్థిని పెడితే గెలిచింది అంటే బీసీలు అంతా మా కాంగ్రెస్ వైపు ఉన్నారు అనుకుంటున్నాను. అది వాపును చూసి బల్బ్ అనుకుంటారు. ఇప్పటికీ మీ పరిపాలన మీద గ్రామాలలో అభివృద్ధి పనులు లేవు. అభివృద్ధి పనులు లేక కనీసం అక్కడ ఉన్న చెత్త చెదారం మేరకపోయి గ్రామ పంచాయతీ నిధులు రాక గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అనేక రకాల మౌలిక సదుపాయాల సమస్య ఉన్నది. ఓపిక పట్టుకురు. ఎందుకు ఓపిక పట్టుకురు? ఈ రేవంత్ రెడ్డి సర్కారు బీసీలకు న్యాయం చేస్తా అంటుంది. బీసీలు ఏడ చూసినా గ్రామాల్లో ఎక్కుంటారు. 42% రిజర్వేషన్ వచ్చినాక ఎన్నికలు జరుపుతామన్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15th ఫైనాన్స్ పైసలు 3,000 కోట్ల రూపాయలు వెనుకపోతాయి అంటున్నాం మార్చి వరకు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ మార్చి వరకు వెనుకకు పోయినా రేపు పార్లమెంటులో 1వ తారీఖు నుంచి వెళ్ళి సమావేశాలు ఉంటాయి. మరి సంబంధించిన బీసీ ఎంపీలు అందరూ ఉండి ఈ రిజర్వేషన్ల మీద ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే పరిస్థితి తీసుకురావాలి ఈ ప్రభుత్వం. కానీ అది ఏది లేకుండా ఇది అగ్రవర్ణాల కుట్ర. ఈ కుట్ర వెనుక దాగి ఉన్నది ఏంటంటే మీరు ఏదో బీజేపీ పార్టీ మీద నెట్టేదామని బీజేపీ చూస్తుంది. బీజేపీ ఏమో మేము ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద ఇది చూస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయ క్రీడ నడుస్తుంది. ఈ క్రీడలో బీసీలను బలి చేయాలని చూస్తున్నారు.